3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పుట్టబోయే పిల్లలు తెల్లగా ఎర్రగా ఉడతారు అన్నం ఈ లైట్ ఎట్లా మెరుతాందో గట్ల మెరుతారు అంటాను బిడ్డ. మరి మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మ మా అవ్వ కడుపులో నేను ఉన్నప్పుడు మా అవ్వ శిలాంగర్ తాగిదడక బొగ్గు పిల్లలు తిన్నదాట. ఇక అందుకనే నేను ఇంత శనకైర్యగా పుట్టినావా. మరి అయినా గాని నువ్వు మీ అవ్వ కడుపులు ఉన్నప్పుడు మీ అవ్వ ఏం తినవచ్చు, నువ్వు ఇంత ఎర్రగా ఎందుకు వచ్చినావా. ఆయన రాసి మా అవ్వ కడుపులో నేనున్నప్పుడు మా అవ్వ బొమ్మాయి మిఠాయి ఇంట నేను గిట్ల వచ్చిందాట. నాకెరికే పురుగు మిఠాయి ఊరు మిఠాయి కదా బొంబాయి మిఠాయి దిక్కు వాళ్ళ ముందు బొంబాయి మిఠాయి ఏంటి రామ రామ మెడలో మాంగళ్యం పారడదాయనమ్మా. దేవతల మొక్కుతానా ఎవడాల రాజన్న బద్ది పోసావా తల్లి పిల్ల సల్లగా ఉంటే గా డోలు కొట్టేటోని పెళ్ళాన్ని ఎవడవాళ్ళ తీసుకుపోయి తానంగా ఇవ్వకముందే దారం చేసుకొస్తా నీ బాంచను. ఎట్లరా నా పెళ్ళాన్ని దారుణం చేసి నువ్వు నాతో వస్తావానా పిట్ట తలకాయ మొక్కన్నా నేను చెల్లెనైతే కాదురా చెల్లె మీద కుక్కలు ఎక్క ఒక్కటే పని ఏం పని అడ్డుపెట్టుడు. ఓ నాకు అనిపెట్టు రాదురా. నేను నేర్పుతా నాకు ఎట్టుకాలు పెడుతురా. ఎప్పుడు నేర్పుతావురా? ఎట్టంటే ఏంటిరా ఎట్టంటే వెనకట సోలలు అమ్మన్నా చేతులతో నాకు ఇవి ఏళ్ళు ఏళ్ళు గిట్లా గిట్లా ఎసరు పెట్టాలంటే ఎట్లా తెలుసుకునేది ఎసరు పెట్టాలంటే ఏ గేటు కాడికి ఎట్లా పెట్టాను గీటు గీటు కాడికి పెట్టాలని వెనకట ఎసరు ఎసరు ఎట్లా పెట్టేది గీట్లు పెట్టేది గీట్లు చూసేది.
అచ్చు అంటాను ఏమంటే పొల్ల ఏడుతాంది ఒక్కడే ఒక్కడే ఏడుతాంది అట్లనా ఆ, కొడకా బిడ్డ చూసిన పిల్ల పిల్లగా అంటాను అదే చూసుడే ఎట్లా చూడండి ఎట్లా చూడమంటావు లావటం చూస్తే ఏర్పడదా ఏ పిల్లే కాదే పిల్లే ఏంత గంతాలు కదా ఎక్కువ మాట్లాడతాను అట్లా కాదు సెల్లే అల్క తక్కువ మాట్లాడతాను అంటాను గాని డబ్బున మగ పిల్లగాడు పుట్టిండు అనుకో గా లచ్చమ్మకు మగ పిల్లగాడే పుట్టిండు మొగడు అంటారు అట్లా కాదు మగ పిల్లగాడు అంటారు దబ్బన అడవిలో పుట్టింది అనుకో ఏ పిల్ల అంటే అట్లా కాదు సెల్లే ఇల్లు లేనోడు 20 లక్షలు అడుగుతాడు పందిరు లేనోడు 10 లక్షలు అడుగుతాడు అలాంటి గొట్ట ప్యాంట్ వేసుకున్నోడు 50 లక్షలు అడుగుతాడు అంటే అందుకనే కిరాయి తెచ్చుకుంటాడు ఇంకా కొనకత్తుకుని కూడా కాదు కిరాయి తెచ్చుకున్నాడు 50 లక్షలు అడుగుతాడు అందుకే ఆడవిల్లంటే నాదానంటివా నావా నలుగురు కొడుకులు ఉండంగా బిడ్డలు కావాలని మునుగని ఉండడం లేదు మొక్కలు దేవుడు లేడు నోమిన పొలానికి ఫలితం దక్కిందమ్మా నలుగురు కొడుకులతో కూడా చక్కని బిడ్డ కలిగింది కాదు మరి చాలా రేవులకు అటువంటి చూసిన నీళ్ళు వేడి వేసి సన్నీళ్ళు తోడి ఎత్తలు అలా తానం పోతా ఉన్నారమ్మా పొత్తుల్లో వరసేరమ్మా పొత్తి పట్టణ ఆదిని పొలవండబెట్టి కత్తిరి పొత్తి పట్టణ ఆదిని పొలవండబెట్టి కత్తి ఓతల్ని వల్ల సుందరు నీ కడుపు నీ రావేనా బిడ్డ అని కన్న తల్లి ఆటపాటల వీర సంబరపడతాంది ఓంద్రా మీ నాన్నమ్మ అక్కడ కూస్తున్నది నవ్వుతాన్ని ఎత్తుకుంటది పోరా ఓంద్రా నా ఎండికొండలో నా పవిడి కొండలో గా పేరుంటా అరే బడకావు మీ బాబాయ్ అక్కడ మధ్యలో నల్ల టీ షర్ట్ వేసుకొని కూర్చున్నాడు పోరా ఏం కావాలరా బంగారు కొండలు నా కొత్త నా పాత పిచ్చలు ఉంటాయి పాత ఉంటాయి నీకేమన్నా ఎరికేరావా తప్పుడు లేక ఒక తల్లికి కొడుకు ఇచ్చింది అనుకో 6 ఏళ్ళ దాకా మంచిగా తానం పోసి పౌడర్ వేసి నాటిగా పెట్టి వండ పెడతాం 6 ఏళ్ళు అయినాక ఆకిట్లా అమ్మాడతాడు చూడు ఆకిట్లా అమ్మాయినాక అల్కా అంటే ఇక కొత్త బాధ అవుతాయి అప్పుడు అట్లా అంటావా చందా మామ రావే రావిల్లి రావే కొండెక్కి రావమ్మ
చాలా రోజులు ఆగయి అమ్మ 10-11 రోజులు తల్లికి వచ్చనాయ. మీ బాబాయి పోతాండు వేసుకున్నా 10-11 21 దినం దగ్గరికి వచ్చినాడు. ఆ తల్లి వరద సుందర అడుపున్నది పేరు లేని పిల్లల ముఖం చూడరాదు. ఇవాళ శుక్రవారం సక్కడి వెళ్ళిపోతున్నది. ఆ బ్రాహ్మణులు పిలిపించి నా బిడ్డ పేరు పెట్టిస్తారా అని బ్రాహ్మణులకు మతలావు ఏస్తే ఈ పలుపురు పట్నం చెల్లి 12 మంది బట్టు బ్రాహ్మణులు పంచంగాల కట్టెలు పట్టుకొని ఇసుక గీరు నగుల వాతారు. అబ్బో నేను కూర్చుతా అంటే పిన్నిసి పట్టు మరి బ్రాహ్మణులకు మతలావు ఏస్తే ఇప్పుడు పట్నం చెల్లి 12 మంది బట్టు బ్రాహ్మణులు ఆ దూరం మీద ఉన్న పంచంగాల కట్టలు దుమ్ము వడదులకు పోని తెగిన నదులు బ్రాహ్మణులు వచ్చారమ్మా. అయ్యా నమస్తే. నమస్తే నమస్తే. దండం అయ్యా అయ్యగారు వచ్చిన వాళ్ళగా మారదండం. మరి వీళ్ళందరూ బాగా మారుదులేనా? బామారదం కాదు, వీడు ఒక్కడే నీ బామారది. మేము కాదు, ఎవరు నిన్ను అత్తిపాసుడు మీ బామారి. అయ్యా బ్రాహ్మణులు మిమ్మల్ని రమ్మాని అటువంటి మతలావు ఎత్తే అందరు మోగోళ్ళు రావాలి. మరి ఆడ మనిషిని తీసుకొచ్చిర్రేందయ్యా? మా అందరి పత్రం మేము ఉంచుకున్నాం. అందరి పోతున్నా ఇదేందన్నట్టు కొత్త సిరత్తో కనబడుతుంది. కొత్త మాట గట్టగాల తప్పు పట్టుకోకు. మా అన్న చచ్చిపోయిండు, మేము బ్రాహ్మణులం. మా అన్న చచ్చిపోయింది కాబట్టి మా అన్నయ్య ఊరుంటే చూడు, మా వదినయ్య మా అన్నయ్య ఇలా చూపెట్టిన కాడల్లా చచ్చిన కాడైనా బతిన కాడైనా పెళ్ళైనా పారెంట్ అయినా ఇక చూపెట్టిన కాడ మేము వేసుకుంటూ వస్తాం. చేసుకుంటా పని చేసుకుంటూ వస్తాం. చచ్చిన కాడికి వద్దాం కదా, చెరువు కాడికి పిండపాతాల కాడికి ఇక అవన్నీ చేస్తాం. ఇక మా వదినకి ఏంటి పిండపాతాలు, ముద్దలు, తెల్లవిని ముద్దలు, ఊరి బస్తులు, చెప్పులు, గుడిగ జమ్మలు, చెత్తిరి, గొంగడి, గరకపోసలు ఈమె కత్తాయి. లోపల లంగలు, బియ్యం ఈమె కత్తాయి. మాకు పైసలు ఇస్తుంది కదా. అంటే పైసలు లేదు, పైసలు ఇస్తుంది లేదు. తెల్లవిని ముద్దలే లోపలంగలు, గుడియజమ్ములు, కరకపోసలు, తెల్లవిని ముద్దలు, ఇస్తార్లు అవన్నీ మిగులుతాయి కదా. కొబ్బరికాయ మొక్కలైనా అక్కడ గుండెకి ఇస్తారు. ఎన్నికలు చూద్దాం ఇవకే ఎందుకు ఏం చేసుకుంటుంది. ఆ సిక్కెన్కలకి ఎత్తది పోతుంది. కథలేని నాళ్ళ పోతుంది. సబ్రాలవా, సూదులవా, ఇరుమల్లవా, సాజాలవా అనుకుంటూ పోతుంది. పైసలు నువ్వు తెచ్చుకో. అయితే అన్నిటికీ ఓపిక కలజ్జర అయ్యా. మరి మరిదంటాడు మరి అమ్మాయిని మాట్లాడితే ఒక్కడంటలో 2 దయ్యములు చూస్తాను. ఏం కొండపోతున్నా అంటాడు. నేను చూపెట్టిన కాడల్లా ఆయన పని చేస్తాడు, చేసుకుంటూ వస్తాడు. ఊళ్ళు చూపిస్తలేనా పని చేస్తాడు ఆయన. సరే పర్వాలేదు అన్నాడు. వంత గండాన ఉట్టనా, మల్ల గండాన ఉట్టినా, పట్టమ గండాన ఉట్టనా, అవ్వయ్య రాళ్ళ గండాన ఉట్టనా, కీళ్ళకి ఉట్టనా, మీలకు ఉట్టనా అని కమ్మ కమ్మ మర్రే చూస్తాను కాదు నావు.
దేవా బ్రాహ్మణయ్యరా మా వరసున్నది నలుగురు కొడుకులు ఉండంగా మునుగని గుండం లేదు మొక్కులు దేవుడు లేడు నలుగురు కొడుకుల తోడ నాకు బిడ్డ కావాలా అని చెయ్యరాని పూజ సౌడలామాదేవి పుల్లల పూజలు పట్టంగా నీకు సంతానం ఇచ్చండి కాబట్టి నీ చక్కదనాల బిడ్డ పేరు సత్యం గల్లా సర్వజనమ్మ నలుగురు కొడుకులకు ఆడబిడ్డ కాబట్టి సత్యం గల్లా సర్వజనమ్మ పెళ్లి గోత్రం లేకుండా మనకు అటు సువర్ణ మనకు బంగారం దానం ఇస్తా ఉన్నారు బ్రాహ్మణులు దానం పెట్టుకొని వెళ్ళిపోతా ఉన్నారే మరి కన్న తల్లి కడప రోజు చేసుకున్న భార్య ముళ్ళె చూస్తూ ఉన్నారు అమ్మ పిల్లలు చేద్దాం ఆ బిడ్డను ఎత్తుకొని రావన్నారా ఆ తల్లి వరద సుందరి ఆ తల్లి వరద సుందరి రానే బిడ్డని ఆ బిడ్డను ఎత్తుకొని ఎండా గద్ద బిడ్డలు కరిగిపోతావా బిడ్డ అరవై గాలి గద్ద బిడ్డలు వెళ్ళిపోతావా ఏలాలి గట్ల మల్లాలా ఎప్పటికైనా అరే నా బిడ్డ రెట్టుకొని యాట వెచ్చే బిడ్డలైనా నోట వెళ్తా వడ్డరమ్మా అరే యాట వెచ్చే బిడ్డలైనా నోట వెళ్తా వడ్డరమ్మా అగు అటువంటి సరోజనమ్మ మరి అటువంటి రోజులు గడతా అంటే 3 నెలల బిడ్డ ముచ్చట పెడుతుంది 6 నెలల బిడ్డ అమ్మ ఆడుతుంది అమ్మ ఏడాది బిడ్డ కలిగే తలుపుకొల్లం ఏడాది బిడ్డ సరోజనమ్మ సపత పలుగు ఎంత తలుపుకొల్లం పడతాంది అమ్మ అనిపిస్తున్నది
బిడ్డ కూడా ఆడనిల్లా వెలియాలి నా బిడ్డ కూడా ఆడనిల్లా వెలియాలి రెండు ఐదేళ్ల బిడ్డ సరోజరమ పెరిగింది 5 ఏళ్ల బిడ్డ మా చెల్లెకు మన్నాను చూద్దా అని ఆ చెల్లె సర్వజనమని కాదు చెక్కన చేతి ఆడి బియ్యవాడేరా బిడ్డ పుట్టిన కాడికి వెళ్ళి మరి మాత ఎందుకంటే తల్లికి తానం పోసదు బిడ్డకు తానం పోసదు 5 పైసల పని ఎరుక్కోవడానికి ఎవరు పెద్దకొడు దుర్గపతి బాణపతి అండాలదేవి పూలవతి అత్త అంటే ఒక దేవత లెక్క చూసుకుంటారు ఆడబిడ్డను కనవీరి బొమ్మలు కంది పాపలు చూసుకుంటారు మరి అక్కడ చూసుకోవంగా ఆ బిడ్డ సరోజన 5 ఏళ్ళ బిడ్డ 5 ఏళ్ళ బిడ్డ సరోజన ఆడుకుంటే ఆడపోయి అంటే మేము చదువుకున్నట్టు నువ్వు చదువుకోవాలి చెల్లి ఎత్తుకపోతావు రాంగ ఒకరు ఎత్తుకట్టావు చెల్లి నువ్వు మా తోడు చదువుకోవాలా చెల్లి నెంబడి పెట్టుకున్నారు కదా నలుగురు అన్నలు కాదా బలమని చెల్లు చెల్లెను తీసుకున్నారు అక్కడ బడికాడికి వెళ్ళిపోదామని ఈ చెల్లె సరోజన వంటి అందరూ పంచపానమ్మా నా బిడ్డను తీసుకొని నా కొడుకులు అటువంటి బడిచాడికి వెళ్ళిపోతాను
అన్నం కొట్టుడు నాకు వాళ్ళే బట్టలు వినుడు వాళ్ళే నూనె పెట్టుడు వాళ్ళే తేలు చూసు కడపలో ఉంటే బిడ్డలు ఎందుకమ్మా బిడ్డలు పాడు వాళ్ళ బిడ్డలు ఎక్కడ ఉన్నారో కానీ